అయితే దొరికింది సిమెంట్ తెచ్చి ఆయన ఇంట్లో వంటి వాళ్ళంటే మరి ఏడుకోతాం మనం విలేజ్ వాళ్ళు ఏంటంటే కొంచెం హెల్పింగ్ నేచర్ అనేది బాగుంటుంది ఇవి బోడ ఆరికి వెళ్ళాడు గాయస్ చెప్పులకెళ్ళి కట్టే కూర్చుంది ఇగో చిన్నప్పుడు మనం పెన్నులు అయిపోతే రీఫిల్ లెక్క అన్ని నింపుకొని రాసుకుంటాం బొచ్చడు ఉన్నాయి గాయస్ ఇగో గిడికి ఇగో హలో గాయస్ అందరు ఎట్లా బాగున్నారా మంచిగా ఉన్నారు మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా. సో ఇలా టాపిక్ ఏంటంటే మేమైతే బోడగారికలకి అయితే వచ్చినాం మా ఫ్రెండ్స్ తోటి. సో మేము ఎక్కడికి వచ్చినాం అంటే మా వింజపల్లిలో కొల్ల ఫామ్ ఉంటుంది చూడుర్రి. దీని దగ్గర అయితే కొన్ని చెట్లు ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇడికి వచ్చి బోడగారికి అయితే తెంపుకొని పోయినాం. సో ఇప్పుడు కూడా వచ్చినాం, ఇలా సండే కదా సో లీవ్ కాబట్టి ఫ్రెండ్స్ తోటి అయితే వచ్చిన సర్చ్ చేసి అయితే బోడకాయలు వాళ్ళు సిటీలో అయితే 1/4 కిలోకి 80 ఉన్నాయి, పల్లెటూరులో అయితే అలక దొరుకుతాయి. నేను వట్టిగా మొన్న కర్నాల కిలో పెట్టి కొన్నా. సో అందుకే ఇప్పుడు సండే కాబట్టి వీకెండ్ ఇక్కడికి వచ్చినాం కాబట్టి బోడకాయకి అయితే కూర్తాం. ఇంకా ఈ చెట్టు అదే బోడగారికే, ఇగో చెట్టు అంటే గారు ఇగో బోడగారి చెట్టు ఇది ప్రైస్. ఇగో చెట్టు బోడగారికే చిన్న పిందే ఇది. ఈ బోడాకారకాయ చెట్టు అని ఎట్లా గుర్తుపడతారు అంటే ఈ ఆకు వచ్చేది ఎల్లో కలర్ ఉంటుంది, దీన్ని బోడాకారకాయ చెట్టు అంటారు. సో ఇప్పుడు మనం తీయగా ఉన్నాం కాబట్టి తీయకి మెల్ల జారుగా అనుకుంటుంది చూడాలి. మీరు చూసుకున్నది చూడదు. ఫైనల్ అయితే ఒకటైతే పట్టింది. ఫైనల్ అయితే ఒక్క కాయ అయితే దొరికింది. సిమెంట్ ముందుగానే తెచ్చుకున్నాం కానీ కవర్ అయితే మర్చిపోయినాం. సంబరంగా ఉప్పుకుంటూ వచ్చినాం. ఏం చేయాలి జేవులు వేసుకుని ఇప్పుడు నేను చూసుకో. చూసుకుంటే అయితే తెంపటప్పుడు అయితే జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే మొత్తం చెట్లు నీరు పురుగు కూర్చుంటుంది. అట్లా అందు సప్పుడు వేసుకుంటున్నాం పొర్రుకుంటున్నాం పోయి ముచ్చలు పెట్టుకుంటుంటే ఏమన్నా పురుగు కూర్చున్నా కూడా దూరం వెళ్ళిపోతాయి. ఇక అంటారు ఇంటికాడ అరే మీతో ఏం లాభం లేదురా మీరు ఉండి దండగా బట్టే దాస్తున్నాం అంటారు. కానీ చూసినా ఇట్లాంటి ఫుడ్ విటమిన్ ఫుడ్ ఓవర్ పట్టుకొస్తారు కూరగాయలు, మేము పట్టుకొస్తాం. అట్లా ఉంటుంది నాతో. ఇంట్లోకి మంచి చేద్దామని పోతే నేను ఎవడు చెప్పాలడు ఎందుకు భాగవతం అంటారు. అదో కూర్చున్నది నేను ఎవడు పొమ్మన్నాడు ఇవాళ ఒకరోజు తెచ్చి ఆయన ఇంట్లో వంటి వాళ్ళంటే మరి ఏడుకోతాం మనం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సో ఆల్రెడీ సర్చ్ చేసినట్టున్నారు. వాళ్ళ మోకాళ్ళ కాడికి వచ్చినాయి చెట్లు. ఎవిరా అవి బోడకాయలు కావురా, ఇవి బోడకాయకి వెళ్ళాడు గాయస్. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. గింత ఘోరంగా ఉంది మన బోడకాయలు నువ్వు రాగానే చెట్టు నేను చక్కగా ఉన్న నచ్చి తెంపుకపో అంటాయా? ఎంత రిస్క్ ఉంటుంది చూడాలి, సర్చ్ చేయాలి ఏడున్నాయి ఏం కదా అని. రాయిస్ ఆల్రెడీ మాకంటే ముందుగా దొంగలు పట్టి రోలో అందరు తెంపుకోపోయిళ్ళు. మాకైతే ఒక్క దొరుకుతుంది ఇప్పటి వరకు అయితే ఒక్కటే దొరికింది. చూడనైతే చూస్తున్నాం. ఇంట్లో పోతే ఒక్కదాన్ని పట్టుకొని పోతే బాగానే తెచ్చినారు అంటారు. ఇవన్నీ ఎందుకు కొంచెం పంచరాపేలు బయట అంటారు. మా వాళ్ళు కూడా అట్లా మాట్లాడతారు, మంచి మంచి మాటలు కూడా మాట్లాడతారు అప్పుడప్పుడు. గాయస్ ఇంత నడవాలంటే మా వాళ్ళకి పిచ్చులు పడుతున్నాయి. మనమే గిట్లా ఆడొకటి దొరుకుతుంది, అవి మార్కెట్లోకి వచ్చి ఎట్లా అమ్ముతారు వాళ్ళు బాబు. ఇట్లా వెళ్దామా? కాలు ఉంది, కెనాల కాలు ఉంది కింద. ఇట్లా గాయస్ ఇవి తెలుసా అది ఇటు ఏమంటారు? ఇవి కాయలు కనిపిస్తున్నాయా? ఇవి ఏంటి తెలుసారా? మన చిన్నప్పుడు మనం పెన్నులు అయిపోతే రీఫిల్ లెక్క అన్ని నింపుకొని రాసుకుంటాం. ఇక రెడ్ పెన్ ఇది ఇక గాయస్. ఇక డైరెక్ట్ చెప్పులకెళ్ళి కట్టే కూర్చుంది. ఇక నడుతుంటే ఘోరంగా నొప్పి లేస్తుంది. అమ్మతోడు రక్తం వస్తుందో మరి లోపల. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే. వాళ్ళ వాటర్ కూడా ఎమర్జెన్సీ ఎవరికైనా వస్తాయి కాబట్టి చెప్పేసి వాళ్ళు మా విలేజ్ వాళ్ళు ఏంటంటే కొంచెం హెల్పింగ్ నేచర్ అనేది బాగుంటుంది మా విలేజ్ వాళ్ళకి. ఇంకోసారి వాళ్ళ వాటర్ కూడా ఎమర్జెన్సీ ఎవరికైనా వస్తాయి కాబట్టి చెప్పేసి వాళ్ళు మా విలేజ్ వాళ్ళు ఏంటంటే కొంచెం హెల్పింగ్ నేచర్ అనేది బాగుంటుంది మా విలేజ్ వాళ్ళకి.
అసలు చెట్టు లేదురా. లాస్ట్ ఇయర్ చెట్టు ఉండే గాయస్ ఇక్కడ. ఇగో చెట్టు ఇగో 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 తీగ గాయస్ ఇగో కనిపించింది. ఇగో 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 ఓకే మొత్తానికి అయితే ఇలా చెట్టు ఉంది. ఉన్నాయి దీని చెట్లు గో బొచ్చలు ఉన్నాయి గాయస్. ఇగో గిడి కింద ఇగో 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 గాయస్ ఇగో ఇగో గాయస్ ఇగో కొడుకా చెట్టు ఇలా ఇలా మన ఇంట్లో మెచ్చుకుంటారు మన గాయస్ దొరికినాయి. చెప్పిన లాస్ట్ ఇయర్ కూడా ఇదే చెట్టు కాడ తెంపిన, ఇప్పుడు కూడా ఇదే చెట్టు. ఫైనల్ గా అయితే మనకు దప్పడానికి అయితే వచ్చినాయి గాయస్. దప్పడానికి చెట్టు ఒక పూట అయితే ఇంట్లో మెచ్చుకుంటారు. చెట్టు ఇప్పుడు మనకు ఫుల్ పవర్ ఉంటుంది ఇంట్లో. ఇవాళ వాళ్ళకి చూపించిన ఫుల్ పవర్ ఉంటాయి. ఓన్లీ ఒక్క రోజు మాత్రమే. రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా కంటిన్యూస్ అయితేనే ఉంటది ఇట్లు అన్ని. మంచి లోపల వంగి చూడరా ఇట్లా కనిపిస్తాయి. పుట్ట జాగ్రత్త. ఇక్కడ షేట్ కాడిగో గుడ్డోడిడు ఏడాడు గుడ్డోడిగో ఎన్ని ఉన్నాయి బొచ్చడు ఉన్నాయి. ఇవాళ మనకు సెట్టే అన్నా. గాయస్ కవర్ దేలే కానీ కవర్ దేలే జీబులో ఆడిపోయినాక వానికొకటి నాకోటి నా అబ్బాయి ఇంకోటి. एक तेरा एक मेरा दो तेरा दो मेरा పంచుకుంటాం అంతే. షర్ట్ మంచిగా కనబడుతుంది. విటమిన్ కర్రీ తెలుసా ఇది. అమ్మతో వీనికైతే ఇప్పటివరకు ఒక్కరు దొరకలే, అన్ని ముళ్ళు గుచ్చుకుంటాను అన్ని. గాయస్ ఇది సిటీ వాళ్ళకైతే ఎక్కువ తెలియదు అంటే చెట్టు ఎట్లుంటాయి, ఏ కలర్ ఉంటాయి అంటే మీన్ కలర్ అంటే ఆ ఫ్లవర్ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పి. పల్లెటూరు వాళ్ళకైతే తెలుసు, ఎందుకంటే గొల్లు కాస్టోళ్ళు వేలు కానీ బయల కాడికి పెట్టేవాళ్ళు కానీ పత్తి చేనులకు పెట్టేవాళ్ళు కానీ పోయి తెంపుకొని వస్తారు మంచిగా ఫుల్. ఇవి కరీంనగర్ మార్కెట్లో అయితే పావు కిలోకి 80 రూపాయలు ఉంది గాయస్. అంటే అర్థం చేసుకోర్రి ఈడొకటి ఉంది. నేనైతే ఫైనల్ గా కొన్ని తీసుకొని పుల్లమ్మ మార్కెట్ లో అమ్ముకొస్తా. పుల్లమ్మ మల్లమ్మ అడుగు ఇస్తే దీని ఈ కర్రీతోటి కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి మనకు. ఎనర్జీ లెవెల్స్ అట్లా చూడండి. వీటిలో బోడ కాకరకాయ అంటారు కానీ ఓన్లీ బోడకే దొరుకుతాయి. బోడ కాకరకాయల పేరు ఎందుకు వచ్చింది అసలు మీకు వాళ్ళని వెళ్తే కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా కనబడతలేదు. వచ్చిన నుంచి ఒక 2 మాత్రమే దొరికినాయి ఇక్కడ. మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే ఫస్ట్ మనకి చెట్టు ఎట్లుంటుందో తెలియదట. అది కూడా నేను చూపిస్తున్నా మనకి తెలిసింది. తొంగి తొంగి చూస్తాడు చెట్టు కోసం. ఎందుకు చూసుడు అంటే ఇట్లా తొంగి చూసిన కిందికి గులాడుతాయి గుత్తి అంటే ఎస్ ఆ గుత్తిని పట్టుకొని తెంపుకోవాలి. అయ్యో వీడైతే ఇప్పటిదాకా అయ్యో ఇక్కడనే ఇంకా 2 వీనికైతే ఒక్కటి కనవాలే. మళ్ళీ ఈయన అయితే గుడ్డోడు ఇవరాక గిన్నె నిలుచున్నాడు. అయితే వీనికి వంగ సాదా కాదు. ఇగో ఎట్లున్నాడు చూడండి ఒకసారి విని. ఒక్కరు కూడా తెంపలే కానీ ఇప్పటి వరకు అయితే మొత్తం ముళ్ళు గుచ్చుకుంటా పని చేస్తాడు. మొత్తం గుల పెడుతుంది గ్యాస్ ఇక్కడైతే అంత అన్ని చెట్లు తిరుగుతాయి. గ్యాస్ బోడ కాకరకాయ అయితే వచ్చినాం. కొన్ని దొరికినాయి, దప్పడం అయితే దొరికినాయి. ఇక అక్కడ కనిపిస్తుంది ఆ గుబురు మొత్తం సర్చ్ చేసినాం కానీ 1-2 చెట్లకి వెళ్ళినాయి అంతే. మిగతా చెట్లు అన్ని తర్రా ఉన్నాయి అంత. అంటే ఇప్పుడే జస్ట్ పిందెలు అవుతాయి. సో ఇంకో 10-20 రోజుల వరకు వస్తే కాయలు పెద్దవి అయితే. కానీ ఆ 10 రోజుల వరకు ఒకటి ఎత్తుకో తెలియదు, పోలా చిలం పోతుందో తెలియదు. సో ఇంతవరకు చిన్న వీడియో అయితే తీసిన. గాను A to Z యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ మీ సపోర్ట్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. లవ్ యూ. బాయ్ బాయ్ గాయస్. బాయ్ బాయ్.